హాయ్ అండి. ఈరోజైతే అమ్మమ్మ చేపల పులుసు చేస్తుంది. ఫస్ట్ ఇంకా చేపలు తీసుకొని వాటిని సాల్ట్తో వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం ఆయిల్లో టమాటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మిరియాలు, జీలకర్ర, మెంతులు, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు మనం ఇంకా చింతపండుని ఇట్లా నానబెట్టుకోవాలి. ఇంకొక పెనం తీసుకొని ఆయిల్, ఆవాలు, కరివేపాకు, ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అన్నీ ఇక్కడ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ సాల్ట్ యాడ్ చేయడం అనే క్లిప్ మిస్ అయింది. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం కారపొడి మనకు తగినట్టుగా వేసుకోవచ్చు. ధనియాల పొడి కూడా సేమ్ అంతే, మనకు తగినట్టుగా వేసుకోవచ్చు. అమ్మమ్మ అయితే 2 టేబుల్ స్పూన్ వేసింది కారము, ధనియాల పొడి రెండు కూడా. యాక్చువల్గా చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు అండ్ మెంతులు అనేది మంచి మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇవన్నీ బాగా ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫైనల్గా మెంతి పొడి వేసాము. ఇక్కడైతే 1/2 స్పూన్ మెంతి పొడి వేసింది అమ్మమ్మ అయితే. మనకి కొంచెం థిక్గా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవచ్చు, లేదా కొంచెం పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు పులుసుకి. ఫైనల్గా మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండుని ఇప్పుడు వేసేస్తున్నాము. ఉడికిన తర్వాత వేసే కంటే కూడా ఉడకక ముందే చింతపండు వేస్తే బాగుంటుంది. అమ్మమ్మ పోజ్ అయితే ఇచ్చేసింది అక్కడ. ఫైనల్గా ఇట్లా బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్ దీంట్లో వేసేయాలండి. యాక్చువల్గా ఈ ప్రాసెస్ అయితే ఇదే. ఇంకా వేరే వేరే స్టైల్స్లో వేరే వేరే చేపల పులుసు ఉంటాయి, బట్ ఇదైతే అమ్మమ్మ స్పెషల్, అమ్మమ్మ స్టైల్ చేపల పులుసు. ఎవరికైతే చేపల పులుసు ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.